ఓం నమః శివాయ. శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. దైవదీపం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 17 ఆగస్టు 2026 సోమవారం శ్రావణ మాసంలోని ఈ పవిత్రమైన రోజున పంచాంగంలో ఉన్న విశేషాలను తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా నాగపంచమి. అదే సమయంలో శ్రావణ సోమవారం కావటం వల్ల పరమశివుని నామస్మరణకు కూడా ప్రత్యేకమైన భక్తి సందర్భం ఏర్పడింది. ముందుగా ఈరోజు తిథిని తెలుసుకుందాం. ఈరోజు శుక్ల పక్ష పంచమి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం 5 గంటల తర్వాత శుక్ల షష్ఠి ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు చిత్తా నక్షత్రం కొనసాగుతుంది. చిత్తా నక్షత్రం ఆగస్టు 18 ఉదయం 4:58 వరకు ఉంటుంది. అంటే ఈరోజు మనకు పంచమ తిథి. చిత్తా నక్షత్రం, శ్రావణ మాసం, సోమవారం ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తున్నాయి. సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 6:37. ఇక ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే నాగపంచమి. సాంప్రదాయం ప్రకారం పంచమి తిథికి నాగదేవతలతో సంబంధం ఉంది. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో నాగదేవతలను స్మరించుకోవచ్చు. ప్రకృతిని, సమస్త జీవరాశిని గౌరవించాలనే భావాన్ని మనలో పెంపొందించుకోవచ్చు. అదే సమయంలో ఇది శ్రావణ సోమవారం. శ్రావణ మాసం, సోమవారం రెండూ శివభక్తికి అనుకూలమైన భక్తి సందర్భాలు కాబట్టి ఈరోజు పరమశివుని నామస్మరణం చేయటం, శివాలయ దర్శనం చేయటం లేదా ఇంట్లో భక్తి శ్రద్ధలతో దీపారాధన చేయటం మంచిది. ఈరోజు ప్రధాన దైవ భావంగా నాగదేవతల స్మరణతో పాటు పరమశివుని ఆరాధనను తీసుకోవచ్చు. ఇక చిత్తా నక్షత్రం గురించి చూస్తే సాంప్రదాయ నక్షత్ర దేవత సూచనల్లో చిత్తా నక్షత్రానికి త్వష్ణ అధిదేవతగా చెప్పబడుతుంది. సృజనాత్మకత, శ్రద్ధ, నిర్మాణాత్మక ఆలోచన వంటి భావాలను దీనితో అనుసంధానించవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఒక సంకల్పం చేసుకుందాం. మన మాటల్లో శాంతి ఉండాలి, మనం పనుల్లో శ్రద్ధ ఉండాలి, మన హృదయంలో భక్తి ఉండాలి. ఈరోజు చేయగలిగే కొన్ని సరళమైన ఆధ్యాత్మిక ఆచరణలు. ఇంట్లో భక్తి శ్రద్ధలతో దీపారాధన చేయండి. కొంత సమయం ప్రశాంతంగా కూర్చొని శివనామస్మరణ చేయండి. సాంప్రదాయాన్ని అనుసరించే వారు నాగదేవతలను భక్తితో స్మరించుకోవచ్చు. అలాగే మీకు సాధ్యమైనంత వరకు సాత్విక ఆచరణ, దానం లేదా అన్నదానం చేయవచ్చు. ఈరోజు మనం స్మరించుకోగల సరళమైన మంత్రం ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని భక్తితో జపించవచ్చు. ఇప్పుడు ఈరోజు ముఖ్యమైన సమయాలను తెలుసుకుందాం. రాహుకాలం ఉదయం 7:37 నుంచి 9:11 వరకు. యమగండం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:54 నుంచి 3:28 వరకు. వర్జ్యం ఉదయం 10:59 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఈ సమయాలను పంచాంగ సమాచారంగా మాత్రమే చూడాలి. ఏ పూజకు ఏ సమయం అనుకూలమో అది ఆ ఆచారం, సాంప్రదాయం మరియు సందర్భాన్ని బట్టి నిర్ణయించుకోవటం మంచిది. చంద్రబలం విషయానికి వస్తే ఇది ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండదు. చంద్రబలం జన్మరాశి ఆధారంగా వ్యక్తిగతంగా మారుతుంది. కాబట్టి మీ జన్మరాశి తెలిసినప్పుడు మాత్రమే వ్యక్తిగత చంద్రబలాన్ని సరిగ్గా పరిశీలించవచ్చు. అలాగే తారాబలం కూడా వ్యక్తిగతమైనదే. అది జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయించబడుతుంది. అందువల్ల ఈరోజు తారాబలాన్ని అందరికీ ఒకే విధంగా చెప్పటం సరైంది కాదు. ప్రియమైన భక్తులారా, ఈరోజు పంచమి మనకు ప్రకృతి పట్ల గౌరవాన్ని గుర్తు చేస్తే, శ్రావణ సోమవారం మనకు శివభక్తిని గుర్తు చేస్తుంది. మన జీవితంలో ఎంత పని ఉన్నా రోజులో కొన్ని క్షణాలను దైవస్మరణకు కేటాయిద్దాం. ఒక చిన్న దీపం వెలిగిద్దాం. ఒకసారి శివుని నామాన్ని స్మరిద్దాం. మనసులోని ఆందోళనను కొద్దిసేపు పక్కన పెట్టి ప్రశాంతతను ఆహ్వానిద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ శ్రావణ సోమవారం మీ ఇంట్లో భక్తి, శాంతి, సాత్విక భావనలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదే ఈరోజు దైవదీపం సందేశం. మళ్ళీ మరొక పంచాంగ విశేషంతో కలుద్దాం. ఓం నమః శివాయ. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.